ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 29 వరకు పవిత్ర వచనములు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 29 వరకు పవిత్ర వచనములు. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట యేసు మరలా శిష్యుల లోపల ఉండిరి. యేసు శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాసుతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమ, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించున్నది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అది ఒక చిన్న పట్టణం. ఆ చిన్న పట్టణములో తల్లిదండ్రి కుమారుడు ముగ్గురు కూడా జీవిస్తా ఉన్నారు. ఒక ఇంటిలో జీవిస్తున్న సమయంలో అది 2 అంతస్తుల మేడ, గ్రౌండ్ ఫ్లోరు, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోరు. ఉన్నట్టుండి ఒక రోజున ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఇల్లంతా కాలిపోతుంది, ఇల్లంతా తగలబడిపోతా ఉంది. తగలబడిపోతున్న సమయంలో ఆ యొక్క గృహంలో ఉన్నటి తల్లిదండ్రి ఇద్దరు కూడా మంటలకి ఆహుతైపోయారు, చనిపోయారు. బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుపులు అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ఆర్పండి మంటలను, ఆర్పండి మంటలను, ఆర్పండి అని. అయితే ఇంతలోకే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు ఆ కిటికీ ముందు నిలబడి ఫస్ట్ అంతస్తులో, మొదటి అంతస్తులో ఏడుస్తా ఉన్నాడు. పిల్లవాడు ప్రాణం కోసం ఏడుస్తా ఉన్నాడు, ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం. చుట్టూ మంటలే, అందరూ అరుస్తున్నారు, పిల్లవాడిని కాపాడండి కాపాడండి. కానీ ఎవ్వరూ కూడా ముందుకి రాటల్లా. కారణం ఏంటంటే ఆ అగ్నికి, ఆ మంటలకి భయపడ్డారు. ఇంతలోకే ఒక యువకుడు, ఒక వ్యక్తి మాత్రం ధైర్యం చేసి ఆ పిల్లవాడి ప్రాణాలను ఏ విధంగానైనా కాపాడాలి, ఆ పిల్లవాడిని ఏ విధంగానైనా రక్షించాలి అని ఆ మంటలలోనికి దూకి బిరబిరామనుకుంటా వెళ్ళి ఆ పిల్లవాడిని భద్రంగా తన యొక్క ఒడిలో, తన యొక్క కౌగిటిలో భద్రపరుచుకొని ఆ మంటల్లో నుంచి బయటికి వచ్చాడు. ఆ విధంగా వస్తున్న సమయంలో తన ఒంటి మీద ఉన్న చొక్కాకి నిప్పు అంటుకుంది, తన ఒంటి మీద ఉన్న ప్యాంటుకి నిప్పు అంటుకుంది. తాను ఆ ఇంటిలోనికి జొరబడుతున్న సమయంలో, ఆ ఇంటిలోనికి వెళుతున్న సమయంలో ఆ ఇంటిలో ఉన్న వస్తువులు మీద పడి తన ఒంటి మీద చాలా గాయాలయ్యాయి. ఇంకేముంది, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక రకంగా ఆయన ఒంటి మీద ఉన్నట్టు ఆ వస్త్రాన్ని ఆ నిప్పు నుంచి చల్లార్చటం ఆర్పివేశారు దేవుడి దయ వలన. ఇతను బ్రతికాడు, కానీ ఒంటి నిండా చాలా గాయాలు ఉన్నాయి. కొన్నాళ్ళైన తర్వాత అతను కోలుకున్నాడు. ఈ బ్రతికినటువంటి, కాపాడబడినటువంటి పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడిని ఎవరు దత్తత తీసుకోవాలి, ఆ పిల్లవాడిని ఎవరు దత్తత తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి?
ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడగటం ప్రారంభించారు. ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా సభను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈ పిల్లవాడికి తల్లిదండ్రి లేరు, ఈ పిల్లవాడికి నా అనేటువంటి వారు లేరు, ఎవరో ఒకళ్ళు ఈ పిల్లవాడిని దత్తత తీసుకొని ఆ పిల్లవాడి బాగోగులు చూసుకోండి అన్నారు. ఎవరైతే ఆ పిల్లవాడి యొక్క దత్తత తీసుకుంటారో, ఆ పిల్లవాడిని బాగోగులు చూసుకుంటారో వారికి ఆస్తి కూడా చెల్లుతుంది, తల్లిదండ్రుల యొక్క ఆస్తి అన్నారు. ఇంకేముంది, ఆస్తి అనగానే చాలా మంది ముందుకు వస్తారు కదండి. లోకం ఆ విధంగా ఉంది కదా. ఇక ప్రియులకు దేవుని బిడ్డలారా, నాకు కావాలి, నాకు కావాలి, నాకు పిల్లలు లేరని కొంతమంది చాలా మంది ముందుకు వచ్చారు ప్రియులకు దేవుని బిడ్డలారా. కానీ ఇదిగో అందరూ కూడా అడిగారు, అక్కడున్న పెద్దలు అడిగారు. ఏమని అడిగారంటే, ఈ పిల్లవాడిని నువ్వు దత్తత తీసుకుంటే, ఈ పిల్లవాడిని నువ్వు స్వీకరిస్తే ఆ పిల్లవానికి ఏ అపాయం కలగకుండా, ఏ ప్రమాదము జరగకుండా ఆ పిల్లవాడిని నువ్వు జాగ్రత్తగా సంరక్షిస్తావనే దానికి రుజువేంటి? రుజువు చూపించినటువంటి వాడికే పిల్లవాడిని దత్తతనిస్తామని చెప్పారు. చాలా మంది ముందుకు వచ్చారు, కానీ ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. ఎవరి వల్ల కాలేదండి గ్యారెంటీ ఇవ్వడానికి. చివర్లో ఒక కుర్రవాడు ముందుకు వచ్చాడు. సార్, నేను ఆ పిల్లవాడిని గ్యారెంటీగా, ఆ పిల్లవాడిని నేను చూసుకుంటానయ్యా, ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకుంటాను, ఆ పిల్లవాని మీద ఈగ వాలకుండా చూసుకుంటాను, కావాలంటే ఆ పిల్లవాని కోసం నా ప్రాణాన్నైనా కానీ పణం పెట్టి కాపాడుకుంటాను ఆ పిల్లవాడికి ఏదైనా అయితే అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగారు, గ్యారెంటీ ఏంటయ్యా అంటే, నా ఒంటి మీద ఉన్న గాయాలే దానికి గ్యారెంటీ, నా ఒంటి మీద ఉన్న గాయాలే దానికి గ్యారెంటీ. ఆ పిల్లవాడిని కాపాడటానికి ఇదిగో నా ప్రాణాన్ని పణంగా పెట్టాను, ఆ పిల్లవాడిని కాపాడటానికి నేను నిప్పుల్లోనికి దూకాను, ఆ పిల్లవాడిని కాపాడటానికి ఇదిగో నా శరీరం మీద ఉన్నటువంటి కాలినటువంటి గాయాలు ఇంకా మానలేదయ్యా. చూడండి, ఈ గాయాలు ఆ పిల్లవాడిని కాపాడటానికి అయినటువంటి గాయాలు. ఇంతకంటే మీకు ఇంకేం సాక్ష్యం కావాలి? ఇంతకంటే మీకు ఇంకేమీ సాక్ష్యం కావాలి అనగానే అక్కడున్న పెద్దలు అన్నారట, నిజమే, ఆ పిల్లవాడిని పొందుకోవడానికి అర్హుడు నువ్వు మాత్రమే, ఆ పిల్లవాని మీద తండ్రిగా ఉండడానికి, దత్తత తీసుకోవటానికి అధికారం కలిగినటువంటి వాడివి, ఆ పిల్లవాని మీద అధికారం నీకు మాత్రమే ఉంది, మరెవరికి లేదు అని చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, ఆ పిల్లవాడు ఎవడో కాదు, ఆ పిల్లవాడు నువ్వు, నేను. ఆ పిల్లవాడు నువ్వే, నేనే. ఆ పిల్ల నువ్వు నేనే ప్రియులకు దేవుని బిడ్డలారా. సాతానుడు అనేటువంటి వాడు పాపమనే నిప్పులలో నిన్ను నన్ను కాల్చివేస్తుంటే, సాతానుడు అనేటువంటి వాడు పాపమనే అగ్నిలో నిన్ను నన్ను కూడా కాల్చివేస్తుంటే, నరకమనే అగ్నిలోనికి నిన్ను నన్ను పంపించాలి అనుకుంటుంటే, యేసయ్య ప్రియులారా పరలోకము నుండి ఈ లోకానికి దూకి, పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చి ఆయన గాయాలతో మనల్ని కాపాడాడు. ఆయన సిలువలో కార్చినట్టు రక్తము ద్వారా నిన్ను నన్ను కాపాడాడు. ఈనాడు ప్రియులారా ఆ సాతానుతో అంటున్నాడు, లోకముతో అంటున్నాడు, ఈ బిడ్డల మీద అధికారాన్ని కలిగి ఉండడానికి నేను ఒక్కడనే అర్హుడని అని పలుకుతున్నాడు. ఈ బిడ్డల మీద అధికారం నాకు మాత్రమే ఉందే. విజయరాజు నా కుమారుడా, పలానా బిడ్డ నా కుమార్తె, పలానా కుమారుడు నా కుమారుడు. యేసయ్యా, ఏంటి నీవిచ్చే సాక్ష్యం? నువ్వు ఈ బిడ్డలను కాపాడుకుంటావని తండ్రి దేవుడు అడుగుతుంటే, తండ్రి నా గాయాలు చూడయ్యా అని గాయాలు చూపిస్తున్నాడు, పంచగాయాలని ఈ లోకానికి, పరలోక తండ్రికి. ప్రియ దేవుని బిడ్డ, తన గాయాలలో నిన్ను నన్ను కాపాడుకోవటానికి, తన పంచగాయాల ద్వారా నిన్ను రక్షించుకొని ఈనాడు ప్రియులారా ఉత్థాన క్రీస్తు నా గాయాలు చూడండి, నేను నా బిడ్డల కొరకై సిలువలో పడినటువంటి ఆ బాధలకి సాక్ష్యముగా ప్రియులారా ఇదిగో నా గాయాలు చూడండి అని ఈ లోకానికి చూపిస్తున్నాడండి. ప్రశ్నించుకోండి, యేసు ప్రభు ఉత్థానమయ్యాడు కదా, యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు కదా, యేసు ప్రభు సమాధిని గెలిచాడు కదా, సమాధిని గెలిచినటువంటి, మరణాన్ని గెలిచినటువంటి, సైతానుని గెలిచినట్టు యేసు ప్రభు ఇంకా ఎందుకు గాయాలతో కనబడాలి?
ఇంకా ఎందుకు ఆ గాయాలతో ఉండాలి? ఎందుకు ఇంకా గాయాలతో అవసరం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా కానీ యేసయ్యని అడిగితే నువ్వెలా కాపాడావు అంటే ఏం చేస్తాడు? నా గాయాలు చూడమంటాడు. ఇదే సాక్ష్యం. దీనికి మించిన సాక్ష్యం మరొకటి లేదు అని అంటారు. పునీత బ్రిజిట్ ఆఫ్ స్వీడన్ గారితో ఈ మాట మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఈ పంచగాయాలని యేసు ప్రభు యొక్క దివ్య కారుణ్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఆ తల్లికి యేసు ప్రభు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈనాడు పంచగాయాలను ధ్యానం చేసుకుంటున్నాం కానీ ప్రియులారా, యేసు ప్రభు అంట ఆ తల్లితోటి ఏమని చెప్పాడంటే 5400కు పైగా పైచిలుకు గాయాలు పొందాడంటే మన పాపాల కొరకై ఆ క్రీస్తు భగవానుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం నుండి వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బళ్ళెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరు నా కళ్ళు చూడండి ఒక్కసారి. ఆది కాండములో మానవుడి యొక్క సృష్టి 2 రకాలుగా ఉంటుందండి. ఒక వివరణలో ఏమని ఉంటుందంటే, దేవుడు మానవుని తనను పోలి సృష్టించాడు అని చెప్తుందండి. రెండవ వివరణలో ఏమని ఉంటుందంటే, దేవుడు మొదట మట్టిని తీసుకొని పురుషుని చేశాడు. ఎవరిని చేశాడండి? పురుషుని చేశాడు. ఆ తర్వాత స్త్రీని ఎలాగా చేశాడు? వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండం 2వ అధ్యాయం, ఆది కాండం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లుగా చేశాను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకను ఒకదానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించను. దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆదిలో ఏమి జరుగుతుందంటే, ఆది మానవుడు అంటే పురుషుడి నుండి స్త్రీని సృష్టించి తోడుగా ఇస్తున్నాడు. ఆదిలో కలిగిన సృష్టిలో ప్రియులారా, దేవుడైనటువంటి పరలోక తండ్రి యావే దేవుడు, యెహోవా దేవుడు ఆ యొక్క పురుషుని యొక్క ప్రక్కటెముక నుండి స్త్రీని సృష్టిస్తున్నాడు. ఇక్కడ దయచేసి మనసును లగ్నం చేసి వినండి. నూతన నిబంధనలో నూతన ఆదాము అయినటువంటి యేసయ్య పక్కటెముకలో నుంచి నూతన స్త్రీ అయినటువంటి స్త్రీ సభను సృష్టిస్తున్నాడు. ఎవరిని సృష్టిస్తున్నాడు? స్త్రీ సభ. కొద్దిగా లోతుగా ధ్యానం చెయ్యాలి. సంఘాన్ని సృష్టిస్తున్నాడు. నూతన సంఘము, నూతన స్త్రీ, నూతన వధువు అయినటువంటి సంఘాన్ని కలుగజేస్తున్నాడు. ఈ నూతన వధువు ఎవరు? యేసయ్యకి. ఈ నూతన స్త్రీ ఎవరు? నూతన స్త్రీ సభ ఎవరు? నీవు నేను అందరము కలిసి యేసయ్య వధువులం, యేసయ్యకి చెందినటువంటి వారం. మచ్చ కాని ముడత కాని లేకుండా మన కలుగజేశాడు. నీరు రక్తము స్రవించింది యేసయ్య డొక్కలో నుంచి. ఈ నీరు రక్తము స్త్రీ సభకు దేవుడిచ్చినటువంటి, యేసు ఇచ్చినటువంటి 7 దివ్య సంస్కారాలకు గుర్తుగా ఉన్నాయి. ఆ 7 దివ్య సంస్కారాలతో నాటికి నేటికి కూడా మనం పోషిస్తున్నాడు యేసు ప్రభువు. స్త్రీ సభను నడిపిస్తున్నాడు యేసు ప్రభువు. స్త్రీ సభను బలపరుస్తున్నాడు యేసు భగవానుడు. ఎక్కడి నుంచి వచ్చాయి? యేసు ప్రభు యొక్క ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి హృదయము నుండి జాలువారుతుంది ఆయన కారుణ్యము. ఆ గాయపడినటువంటి,
ఆ డొక్కలో నుంచి, ఆ హృదయములో నుంచి యేసయ్య ప్రేమ, యేసయ్య కారుణ్యము నీ కొరకై జాలువారుతుంది, ఇంకా పారుతూనే ఉంది ప్రియులారా. ఈ లోకాన్ని తడుపుతూనే ఉంది. ఆనాడు సిలువ మీద తెరవబడినటువంటి ఆ యేసయ్య డొక్క, ఆ యేసయ్య హృదయం రగులుతూనే ఉంది ప్రేమతోటి మానవాళి కోసం. ఆ డొక్కలో నుంచి మనం పాడుకుంటాం కదా తపస్సు కాలంలో, సిలువలో నుండి ధారలుగా ప్రవహించు. ఏం ప్రవహిస్తుంది? ఏం ప్రవహిస్తుందండి? క్రీస్తునాథుని యొక్క కరుణా ప్రవాహం, కారుణ్య ప్రవాహం నీ కోసం, నా కోసం తప్పించిపోతూనే ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని తీసుకుందాం. 24వ వచనం నుంచి కొంచెం త్వరగా చదవండి, మైకి దగ్గర ఉన్నట్టు. యేసు వచ్చినప్పుడు 12 శిష్యులలో దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండా, దయచేసి ఆలకించండి. తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూసాం అని చెప్పారు. అందరిని చూడండి దయచేసి. శిష్యులకి యేసు ప్రభువు కనబడ్డాడు. మేడపై గదిలో తలుపులు బిగించుకుని ఉండగా, మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసయ్య వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు. వచ్చి వాళ్ళకి మీకు శాంతి కలుగునుగా కాని పలికాడు. శాంతి వరాన్ని ఇచ్చాడు, పవిత్రాత్మ వరాన్ని ఇచ్చాడు, పాపక్షమాపణ వరాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో తోమాసు గారు వారితో పాటు లేడు. ఎవరి తప్పండి? యేసు ప్రభు తప్ప, తోమాసు గారు తప్ప? చెప్పండి గట్టిగా. ఎవరి తప్పండి? తోమాసు గారి తప్పు. ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడికి పోయాడు, వివరాలు లేవు. ఏదేమైనా కానీ ఆయన అక్కడ లేడు. ఆయన రాగానే, అయ్యా మేము యేసు ప్రభువును చూసామయ్యా, మేము యేసయ్యను చూసాం అని చెప్పారు. ఏం చెయ్యాలి తోమాసు గారు? ఏం చెయ్యాలండి తోమాసు గారు అసలు చెప్పండి? బాధపడాలి. ఏం చెయ్యాలి తోమాసు గారు? అయ్యో నేను యేసు ప్రభువును కోల్పోయానే, యేసు ప్రభువును చూడలేకపోయానే, యేసు ప్రభు వచ్చినప్పుడు నేను అక్కడ లేనే, అయ్యో నేనెంత దౌర్భాగ్యవంతుణ్ణి, నేను యేసయ్య దర్శనాన్ని కోల్పోయానే అని బాధపడాలి. బాధపడేదానికి బదులుగా ఏమంటున్నాడు? ఎన్నింటి వాస్తాలు లెక్క పెట్టడం. ఏమంటున్నాడు? మీరు చెప్పినా నేను నమ్మను. తోమాసు గారు ముండోడండి, నేను నమ్మనంటున్నాడు. చదవండి తర్వాత. అందుకు తోమాసు గారు, నేను ఆయన చేతులలో చీలల గంట్లు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచడమే తప్ప నేను విశ్వసింపను. చూడండి, వాళ్ళు ఏమన్నారు? మేము చూసాము, యేసు ప్రభు లేచాడు, మాతో మాట్లాడాడు అని వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే, ఈయన ఏమని మహా కోరుకుంటే ఏమని కోరుకోవాలి మాస్టర్ చెప్పండి? నాకు కూడా కనబడితే బాగు. ఏమండి? నాకు కూడా కనబడితే బాగు. మీరు చెప్పారుగా విశ్వసిస్తున్నా అంటే బాగుండేది. అలా అంటల్లా. ఏమన్నా అంటున్నాడు? నాకు కనబడితే అంటల్లా. ఏమంటున్నాడు? ఆయన నా కోసం రావాలి. రావటం మాత్రమే కాదు, నేను గాయాలలో నా చేతులు ఉంచాలి. నువ్వు నేనైతే ఏమంటా? వాళ్ళు చెప్తే వినవా? నీకు బుద్ధి లేదా? నువ్వు నమ్మవా? నీకోసం నేను మళ్ళీ రావాలా? రావటం మాత్రమే కాదు, ఇంకా ఏంటి? గాయాలలో చేతులు ఉంచుతావా నువ్వు? విశ్వాసం లేదా? విశ్వాసం లేనటువంటి వాడా అంటామా లేదా? కానీ ఆయన కరుణ చూడండి, ఆయన కారుణ్యం చూడండి. కోపం లేదు, తాపం లేదు, ద్వేషం లేదు. మళ్ళా వచ్చాడు. ఆ ఒక్కడి కోసం మళ్ళా వచ్చాడు. ఆ ఒక్క తోమాసు కోసం మరొక్కసారి పనిగట్టుకుని వచ్చాడు. అది ఆయన కారుణ్యం. రావటం మాత్రమే కాదు ప్రియులారా. 26వ వచనంలో 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండి తోమా సహితము వారితో ఉండను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆ తర్వాత అప్పుడు యేసు తోమాసుతో,
నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. 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 ఎక్కువ ప్రేమ ఎక్కడ జాలువారితే అక్కడ ఎక్కువ విశ్వాసం వస్తుందండి. చూడండి, ఈ మాట అందరూ వినండి, నాకు ప్రశ్నకు సమాధానం చెప్పండి. 10 మంది శిష్యులు యేసు ప్రభును చూచారు, అవునా? 10 మందేనా? 12లో ఒకడు చచ్చిపోయాడు గౌరేసుకొని. 11, 12లో -1 11. ఆ 11లో మళ్ళీ ఈయన లేడుగా, థామస్ గారు మొదటిసారి కనపడ్డాడు. ఇప్పుడు ఎంతమంది? 10 మంది అనుకుందాం. ఎంతమంది అండి? 10 మంది. 10 మంది చూశారు, కానీ వాళ్ళల్లో ఒక్కళ్ళైనా కానీ నా ప్రభువా నా దేవా అన్నటువంటి వాళ్ళు ఉన్నారా? వినండి పిల్లరా, అక్కడ అన్నట్టుగా అక్కడ రాయబడి మాత్రం లేదండి. గుర్తుంచుకోండి, 10 మంది యేసు ప్రభువును చూచారు, ఉత్థానమైన యేసు ప్రభువుని. భయముతో గడగడలాడారు. యేసు ప్రభు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడలా. అక్కడ మనకి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు యేసు ప్రభు పలికిన మాటలు మాత్రం మనకి రాయబడి ఉంటాయి. శిష్యులు అపోస్తులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ప్రియులారా ఏమిటి అంటే, థోమాసు గారు యేసు ప్రభువుని సజీవుడైన దేవుడిగా అంగీకరించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ వినండి ఒక్కసారి. ఇక్కడ జరిగిన అసలైన అద్భుతం ఏంటో తెలుసా? కొద్దిగా లోతుగా వెళితే ఏంటి అసలైన అద్భుతం? యేసు ప్రభువు థోమస్ గారికి గాయాలు చూపించడం అసలైన అద్భుతమా? ఏంటి అసలైన అద్భుతం? థోమస్ గారు మరణాన్ని గెలిచిన యేసు ప్రభువుని విశ్వాసం, చనిపోయిన విశ్వాసం బ్రతికి మరలా యేసు ప్రభువును దేవుడిగా అంగీకరించాడు. చూడండి, అది నిజమైనటువంటి అద్భుతం, జరిగిన అద్భుతం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది అసలైన అద్భుతం అండి. రోగాలు నయం కావటం, జబ్బులు పోవటం, లేకపోతే క్యాన్సర్లు నయం కావటం, గర్భఫలాలు రావడం, అప్పులు తీరడం, ఉద్యోగాలు రావడం, ఇవన్నీ అద్భుతాలే కాదంటల్లా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇవన్నీ అద్భుతాలు అయి ఉండొచ్చు, కాదంటల్లా. కానీ వాటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే, నశించిపోయిన ఆత్మ మరలా దేవుని దగ్గరికి రావడం. అది చాలా ముఖ్యమండి. థోమస్ గారిలో జరిగింది అది. అర్థమవుతుందా? ఆయన నేను విశ్వసించనన్నటువంటి వాడు వాళ్ళల్లో ఎవరూ చెప్పని మాటలని ఆ దేవుని యొక్క కారుణ్యము కారణముగా క్రీస్తు ప్రభువు, నా దేవా నా ప్రభువా ఓ నా ఎరినవారా ఓ నా సర్వేశ్వరుని అంగీకరించాడు. క్రీస్తు ప్రభువుని నిజదేవునిగా అంగీకరించాడు. అది దేవుని యొక్క కారుణ్యం, నిజమైనటువంటి కారుణ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మరొక 2 వాక్యాలు మాత్రమే చదువుకుందాం ప్రియులకు. దేవుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యేసు ప్రభు తన కారుణ్యాన్ని చూపించాడు, దివ్య కారుణ్యాన్ని చూపిస్తున్నాడు. మరి నీ బాధ్యత నా బాధ్యత ఏంటి? ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభుకి దివ్య కారుణ్యాన్ని ధ్యానం చేస్తుండగా నీవు నేను కూడా ఆయన కరుణకి, ఆయన కారుణ్యానికి సాక్షులముగా బ్రతకాలి. ఆయన కరుణకి, ఆయన కారుణ్యానికి సాక్షులంగా మనం బ్రతకాలి. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనములో ప్రభు ఈ విధంగా అంటున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. మీ తండ్రి కనికరము కలవాడై ఉన్నందున మీరు కూడా కనికరము కలవారై ఉండండి. ప్రియమైనటి క్రైస్తవుడా,
ఈనాడు యేసయ్య దివ్య కారుణ్యాన్ని ధ్యానం చేస్తుండగా, ఆయన లోతులను చవి చూస్తుండగా, నీ పాపం ఎంత ఘోరమైనదైనా కానీ, నీ చెడు జీవితం ఎంత దారుణమైనటువంటిదైనా కానీ, ఆయన కరుణలో ఆయన నిన్ను క్షమిస్తాడు, కడిగి వేస్తాడు, కరుణతో నింపుతాడు. అయితే నీవు నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఈ కారుణ్యాన్ని 10 మందికి చూపించాలి. యేసు ప్రభు ఏమంటున్నాడు? పరలోకమందున్న మీ తండ్రి కనికరము కలవాడనట్లే మీరును కనికరము కలవారై ఉండండి. క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనం, క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్న మనం నడవాల్సిన బాట కారుణ్యపు బాట. ఈ రోజుల్లో సవాళ్ళు, ప్రతి సవాళ్లతోటి దద్దరలతోనే క్రైస్తవ్యం పీలారా. సవాళ్ళు, ప్రతి సవాళ్లతోటి బైబిల్ తీసి పక్కన పెడితే మా అంత చెడ్డోళ్ళు లేరు అంటున్నారు. అసలు ఎందుకు తీసి పక్కన పెట్టాలి? నువ్వు బైబిల్ ఎందుకంటే తీసి పక్కన పెట్టడం? బైబిల్ తీసి కత్తులు పట్టుకోవటం ఎందుకు నువ్వు? అసలు క్రైస్తవ దేశం అనే అమెరికా యుద్ధం చేస్తుంది, అది నిజంగా క్రైస్తవ దేశమేనా? క్రైస్తవుడు అనేటువంటి వాడు యుద్ధం చేయవచ్చా? ఆత్మపరిశీలన చేసుకో. ఒకడు 100 అంటే ఒకటంటే మనం 100 అంటున్నాం. ఆగుతున్నామా? ఆగటల్లా. ఒకడు 100 ఒకటంటే ఇంకోడు 100 అంటున్నాడు. ఆగలేకపోతున్నాం. ఈస్టర్ పండగ సందర్భంగా ఒక గ్రామంలో సిలువధారి నాటకం వేస్తున్నారు. ఈస్టర్ పండగ సందర్భంగా ఒక గ్రామంలో సిలువధారి నాటకం వేస్తున్నారు. మరి సిలువదారిలో ఏం చేయాలి టీచర్ గారు? యేసుప్రభుని సిలువలో కొట్టాలిగా. ఆ యేసుప్రభులాగా ఉన్నాడు, కొద్దిగా ఆకార పుష్టి ఉంది. ఏ పుష్టి ఉందండి? కొద్దిగా ఆకారం బాగుంది యేసుప్రభులాగా, జుట్టుకు అది పెంచుకున్నాడు అని నువ్వు యేసుప్రభులాగా అయ్యమన్నాడు. కానీ వీడేం కొంచెం ముక్కోపి, ఆగలేడు. ఏంటిదండి? ముక్కోపి. సిలువని మోస్తున్నాడు. వాళ్ళల్లో ఒకడున్నాడు తొంట్రోడు, కొరడా తీసుకొని గట్టిగానే కొట్టాడు. కొరడా తీసుకొని గట్టిగానే కొట్టాడు. పాత కోపాలు ఉన్నాయేమో తెలియదు. గ్రామంలో కుర్రోళ్ళందరూ డ్రామా వేస్తున్నారు. కొరడా తీసుకొని ఏం చేశాడు? నిజంగానే కొద్దిగా కొట్టాడు. యేసు ప్రభు ఒక్కసారి తిరిగాడు. కానీ యేసు ప్రభు స్థానంలో ఉన్నాగా, ఎవరి స్థానంలో ఉన్నా? యేసు ప్రభు స్థానంలో అమ్మో అందరూ చూస్తున్నారు, నేను మాట్లాడకూడదు, నిగ్రహ పట్టుకున్నాడు, ఊపిరి బిగబట్టాడు. కోపం వస్తుంది. ఏమొస్తుంది? కోపం వస్తుంది, ఊపిరి బిగబట్టాడు. మాట్లాడకూడదు అక్కడ, మరి అందరూ చూస్తున్నారు కాబట్టి మళ్ళా తలంచుకొని వెళ్తున్నాడు. ఈ తింట్రోడు మళ్ళొకటి వేసాడు. తింట్రోడు ఏం చేశాడు? మళ్ళొకటి వేసాడు. వేసేసరికి ఈసారి గట్టిగా వెనక్కి తిరిగి మిరిమిరి చూశాడు. ఆ కొట్టేవాడేంటి? యేసు ప్రభువులా చేస్తున్నాడు. ఇప్పుడు నేనేమైనా చేయొచ్చు. మళ్ళీ ఊపిరి బిగబట్టుకున్నాడు, కోపాన్ని దిగమించుకున్నాడు. మాస్టర్ సిలువ మాత్తున్నాడు. ఇక ఈడు మూడోసారి గట్టి కొట్టాడు. గట్టి కొట్టాడు. సిలువని కింద పడేసేసి ఇప్పుడు రారా చూసుకుందాం అన్నాడు. ఇంగిడు ఇప్పుడు రారా. మన ఓపిక ఎట్టుండదండి. మన ఓపిక ఏంటి? మన కారుణ్యం ఏంటి? అంత సులభం కాదండి. మనం యేసయ్య కారుణ్యం నాకు కావాలని మనం అనుకుంటున్నాం కదా, మరి నీలో ఎంతవరకు ఈ కారుణ్యం ఉంటుంది? నీలో ఎంతవరకు కరుణ ఉంటుంది? నీవెంతవరకు కరుణ కలిగినటువంటి వాడివిగా జీవిస్తున్నావు? ప్రభు అంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి కరుణ కలిగినటువంటి వాడై ఉన్నట్లే మీరు కూడా కనికరము గల వారై ఉండాలి, కరుణ కలిగినటువంటి వారై ఉండాలి. కరుణని పొందటం మాత్రమే కాదు బిడ్డలారా,
కరుణని చూపించాలి కూడా. కరుణని చూపించాలి కూడా. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన నిలబడి ఉండి కొన్నిసార్లు బాధ కలుగుద్దండి. దిట్టగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ముసలోళ్ళు గడగడ వణుకుతున్నా కానీ వీళ్ళు లేవరు. గొడవలు. అవునా కాదమ్మా? మళ్ళీ మేము పుట్టు క్రైస్తవులం. ఎవరంట? ఇంకెక్కడా? కరుణ ఎక్కడా? దయ ఎక్కడా? ఉదయం లేస్తే చాలు నోట్లో నుంచి శ్రవణకరమైనటువంటి పంచాంగమే. ఇంకెక్కడ కరుణ? కరుణ కలిగిన మాటలు ఎక్కడా నీ కుటుంబంలో ఉన్నాయా? కారుణ్యముతో నిండినటువంటి మాటలు నీ కుటుంబంలో ఉన్నాయా? నీ క్రియలు కరుణతో నిండినటువంటివి ఉన్నాయా? చాలాసార్లు వినే మాట ఏంటో తెలుసా? ఫాదర్ గారండి ఎన్నిసార్లు ఓర్చుకోవాలండి? అవునా కాదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా యేసయ్య ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా మనందరినీ కూడా కారుణ్యాన్ని ఇతరులకు చూపించమని. ఇదిగో మరొక్కసారి ప్రియులారా ఆ గీతాన్ని పాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను దీవించయ్య వేడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా నా నుండి తొలగించి నడుపుమయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా మనసులోని మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మనసులోని తలంపులను తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మంచితనములలో యేసు నింపుమయ్యా మంచితనములలో యేసు నింపుమయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా యేసు రాజా నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ గాయాలను గురించి, నీ కారుణ్యాన్ని గురించి, నీ శ్రమలను గురించి, ఉత్థానమైనటువంటి నిన్ను గూర్చి తోమాసు గారికి దర్శనమిచ్చి నీ కారుణ్యాన్ని ఏ విధముగా కురిపించావో మేము ధ్యానం చేసి ఉండగా నా దేవా నీ సన్నిధిలో ఉన్న మా అందరిపై నీ కరుణ ప్రవాహాన్ని కురిపించండి. ఆమేన్. నీ కరుణను ప్రభు మా మీద కుమ్మరింప చేయండి తండ్రి. ఆమేన్. నీ కారుణ్యముతో మమ్మ అభిషేకించండి నా తండ్రి. ఆమేన్.
నీ సన్నిధిలో చేరి ఉన్న ప్రతి బిడ్డ ప్రభువా నీ కరుణను అనుభవించి ఆ కరుణలో ప్రభువా పునీత ఫౌస్తీనమ్మ గారికి మీరు చెప్పినట్లుగా నా కరుణ సముద్రము వంటిది, ఎవరైతే ఈ సముద్రములో మునుగుతారో ఆత్మలు ఎన్నటికీ మరణోపాలు కావని చెప్పావు. నా దేవా, మా ఆత్మలని నీ కరుణలో కడుగుకోవటానికి, నీ కారుణ్యములో కడుగుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి. మేమెక్కడికి పోయేదమయ్యా, నీ సన్నిధి నుండి నీ కారుణ్యాన్ని మేము ఎక్కడికి పోగలము తండ్రి. మమ్ము తడపండి ప్రభువా, మమ్ము నింపండి తండ్రి, మమ్మ స్నానము చేయించండి తండ్రి, మమ్మ అభిషేకించండి నా దేవా. నీ సన్నిధిలో ఎంతో మంది బిడ్డలు వేదనతో, బాధలతో, కన్నీటితో, కష్టాలతో వచ్చి ఉన్నారు. ఓ యేసు రాజా, నీ కారుణ్యాన్ని మా మీద కుమ్మరింప చేయండి, నీ కరుణను మాకు ప్రసాదించండి యేసు రాజా. మమ్మ నింపండి ప్రభువా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ కరుణతో ప్రభువా తాకండి ప్రభువా, శుద్ధి చేయండి ప్రభువా, స్వస్థపరచండి నా దేవా, ఆరోగ్యాన్ని ప్రసాదించండి నా తండ్రి. ఎంతో మంది బిడ్డలు ప్రభువా ఇదిగో వేదనతో, కష్టాలతో, కన్నీటితో, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక, బిడ్డల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేక ప్రభు వేదనతో ఉన్నారు. నీ కరుణను ప్రభువా, నీ ప్రేమను వారి మీద కుమ్మరింప చేయండి తండ్రి. ఆ కుటుంబాలను ఒకటిగా ఉంచండి నాయన, విడిపోతున్న కుటుంబాలను నీ ప్రేమతో కలపండి నాయన, ఒకటి చేయండి తండ్రి. ఓ యేసు రాజా, ఎంతో మంది బిడ్డలు వివాహము కాక, ఉద్యోగము లేక, జీవితంలో స్థిరపాటు లేక ప్రభువా బిడ్డల గురించి కన్నీరు కారుస్తున్నారయ్యా. నీ కారుణ్యాన్ని కుమ్మరింప చేయండి, దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ కారుణ్య వర్షాన్ని మా మీద కుమ్మరింప చేయండి. ఓ యేసు రాజా, మమ్మ చూడండి ప్రభువా, మాపై కరుణను కుమ్మరింప చేయండి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు తెలియకుండానే ఆయన రక్తం మా మీద కుమ్మరించబడునుగా కని పలికారు. ఈనాడు మేము తెలిసి అడుగుతున్నామయ్యా, నీ కరుణను మా మీద చిలకరించండి ప్రభువా. మమ్మ శుద్ధి చెయ్యండి, ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి ప్రభువా మాకు విడుదల దయచేయండి ప్రభువా, మాకు విడుదల దయచేయండి ప్రభువా, విమోచన దయచేయండి. నీ కరుణ మాకు కావాలయ్యా, నీ కనికరం మాకు కావాలయ్యా, నీ కరుణ మా బిడ్డలకు కావాలయ్యా, నీ కనికరం, నీ కారుణ్యం మాకు కావాలి, మా బిడ్డలకు కావాలి, మా కుటుంబాలకు కావాలి తండ్రి. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. ప్రతి బిడ్డను కూడా నీ సన్నిధిలోని ప్రతి బిడ్డను, ఇదిగో ఈ డివైన్ రిట్రీట్ సెంటర్కి వచ్చేట ప్రతి బిడ్డను, ఇక్కడ ప్రత్యేకమైన రీతిలో గురువులను ప్రభువా, బోధకులను ప్రభువా మీరు అభిషేకించండి ప్రభువా. డివైన్ రిట్రీట్, దివ్య కారుణ్య రిట్రీట్ సెంటర్ ప్రభు, నీ కారుణ్యాన్ని పంచేటువంటి సెంటర్ ప్రభు ఇది. ఇక్కడికి వచ్చిన బిడ్డలని కారుణ్యాన్ని అనుభవించాలి నాయన, నీ కరుణను పొందుకోవాలి ప్రభువా, ఆ కరుణను 10 మందికి చాటి చెప్పాలి నాయన. నువ్వు కోరుకునేది ఇదే ప్రభువా. ఈ దివ్య కారుణ్య రిట్రీట్ సెంటర్ని యావత్తును కూడా అడుగడుగు, క్షణక్షణం కూడా నీ పరిశుద్ధపరచండి, కారుణ్యముతో నింపండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ఈ కరుణ వర్షము చెంతకు వచ్చి కారుణ్యముతో నింపబడి, అభిషేకించబడి, తిరిగి వెళ్ళినట్లుగా దీవించబడేట్లుగా దీవించండి ప్రభువా. ఈనాడు ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కారుణ్యాన్ని గురించి, నీ ప్రేమను గురించి, నీ హద్దులు ఎరగనటువంటి కరుణను గురించి 10 మందికి చాటి చెప్పే కృపని, కరుణని, దయని నాకు, మాకు అందరికి దయచేయమని మా నాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.